Hello everyone, this is Ashwini and welcome back to my channel Chennai Chinnatalli. టైం చేసిన మీషో రివ్యూకి కొంచెం రెస్పాన్స్ మంచిగా వచ్చింది. అండ్ ఇంతకుముందు కూడా చాలా మీషో రివ్యూస్కి చేసినప్పుడు చాలా రెస్పాన్స్ బాగా వచ్చిందనమాట. సో మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ అయిన మీషో రివ్యూని తీసుకొని మీ ముందుకు వచ్చేసి లాస్ట్ టైం వచ్చేసి శ్రీలీల గారి అవుట్ఫిట్ని తీసుకొని ఇన్స్పైర్డ్ లుక్గా ట్రై చేసాము. ఈసారి నయనతార గారి అవుట్ఫిట్ని తీసుకొని ఇన్స్పైర్డ్ లుక్ ట్రై చేస్తున్నాను. సో ఆ అవుట్ఫిట్కి సంబంధించిన డ్రెస్, జ్యువెలరీ అండ్ యాక్సెసరీస్ అన్నీ మీ ముందుకి తీసుకొచ్చేసాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ రెఫరెన్స్ పిక్ యాడ్ చేస్తున్నాను, చెక్ చేసేయండి. సో ఈ ఇన్స్పైర్డ్ లుక్నే నేను ఇప్పుడు ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను అన్ని మీషోలోనే తీసుకున్నాను. సో ప్రోడక్ట్స్ అన్నీ కూడా చూపించేస్తాను. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి శారీ. సో ఇది శారీ, ఇది శారీ అనమాట. నేను ఆల్రెడీ ఇది ట్రై చేశాను అనమాట, చెక్ చేశాను ఎలా క్వాలిటీ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి చెక్ చేశాను. అందుకని పార్సిల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ ఓపెన్ చేశాను ఇది. సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది. పళ్ళు సింపుల్ కాటన్ శారీ అనమాట, ట్రాన్స్పరెంట్ ఉంది. సో ఇది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్, సేమ్ నయనతార గారు ఎలా అయితే కాంబినేషన్ గ్రీన్ అండ్ ఎల్లో ట్రై చేశారో అదే కాంబినేషన్లో సేమ్ శారీ కాదు, బట్ ఇది కొంచెం సిమిలర్గా ఉందని చెప్పి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ కంప్లీట్, అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బూటాస్ గ్రీన్ కలర్ వచ్చాయి. బార్డర్లో కూడా గ్రీన్ కలర్ డిజైన్ వచ్చిందనమాట, పైన బార్డర్ అండ్ కింద బార్డర్లో. సో ఇది పళ్ళు, బయట. అండ్ శారీ మొత్తం కూడా ఇలానే వచ్చిందనమాట, చిన్న చిన్న బూటాస్ అండ్ బార్డర్ డిజైన్. ఇది కంప్లీట్ శారీ ఇలా వచ్చింది. క్లాత్ చూసినట్లయితే క్లాత్ వచ్చేసి అర్థమవుతుంది అనుకుంటా, కాటన్ అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్. సో నయనతార గారు వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ ట్రై చేశారు, స్లీవ్లెస్. సో దీంట్లో గ్రీన్ కలర్ రాలేదు మనకి, ఎల్లో కలరే ఉంది. సో గ్రీన్ కలర్ నా దగ్గర ఉన్న ఓన్ బ్లౌజ్, ఇంకొకటి ఓల్డ్ బ్లౌజ్ని ట్రై చేస్తున్నాను అనమాట. నేను ట్రై చేశాక ఆ రిఫరెన్స్ వీడియోస్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో, యూ కెన్ చెక్ ఇట్. సో ఇది కంప్లీట్ శారీ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏంటి, జ్యువెలరీ వచ్చేసి సింపుల్ బ్రేస్లెట్ వేసుకున్నారు. సో అలాంటి సింపుల్ సిమిలర్గా ఉండే బ్రేస్లెటే తీసుకున్నాను, అది కూడా ఫ్రమ్ మీషో. బ్రేస్లెట్ వచ్చేసి ఈ చిన్న డబ్బాలో వచ్చింది, అండ్ దీనికి ప్లాస్టిక్ బాక్స్ అలాంటిది ఏం రాలేదు. ఈ చిన్న కవర్లో ప్యాక్ చేసి పంపించారు, చిన్న బ్రేస్లెట్. సో ఇది బ్రేస్లెట్ అనమాట, ఇలా వచ్చింది బ్రేస్లెట్. వైట్ ఫ్లవర్ మధ్యలో ఎల్లో కలర్ చిన్న బింది, వైట్ చామంతి టైప్ అనమాట. సింపుల్గా కొంచెం సిమిలర్గా ఉందని చెప్పి తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నెక్లెస్ సెట్.
సిమిలర్ ప్రోడక్ట్ దొరకలేదు. అండ్ ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఇన్స్పైర్డ్ లుక్, శ్రీలీల గారి ఇన్స్పైర్డ్ లుక్లో నేను ఏదైతే జ్యువెలరీ ట్రై చేశానో ఆ జ్యువెలరీ సేమ్ దీనికి మ్యాచ్ అవుతుంది, గ్రీన్ కలర్ ఉంది కాబట్టి. సో అదే గ్రీన్ కలర్ జ్యువెలరీ యూజ్ చేశాను దీని మీద. సో మళ్ళీ ఒకసారి మీకు ఆ గ్రీన్ కలర్ జ్యువెలరీని చూపించేస్తాను. సో ఇదే అనమాట శ్రీలీల గారి అవుట్ఫిట్ చేసినప్పుడు ఇదే జ్యువెలరీ యూజ్ చేశాను. సేమ్ అదే జ్యువెలరీని మళ్ళీ ఇప్పుడు ఈ శారీకి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఇయర్ రింగ్సే పెట్టుకున్నాను, ఎందుకంటే సింపుల్ లుక్ కాబట్టి. సో చిన్న కుందన్ టైప్లో పెట్టుకున్నారు కదా, సేమ్ అలానే అవి చిన్న ఇయర్ రింగ్స్ ఉంటే అవే స్టైల్ చేసేసాను అనమాట. సో ఇయర్ రింగ్స్, ఓన్ ఇయర్ రింగ్స్. సో మరి ఆలస్యం లేకుండా మేక్ ఓవర్ ట్రై చేద్దామా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద మేక్ ఓవర్. ఇన్స్పైర్డ్ లుక్ ఆఫ్ నయనతార గారు. సో ఇంకో ఇంట్రెస్టింగ్ అయిన వీడియోని మీ ముందుకి